కాంటాక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు అనే వార్త ఏదో వచ్చింది. బట్ బీఆర్ఎస్కి ఇంతవరకు బీజేపీ అభ్యర్థి నుంచి కానీ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి కానీ ఎలాంటి సంప్రదింపులు మద్దతు అడగడం ఇంకేం జరగదని కేటీఆర్ గారి మాటలను బట్టి మనకు తెలుస్తోంది. సరే, ఇండియా కూటమి సంగతి తర్వాత కానీ ఎన్డీఏ వైపు నుంచి ఎందుకని బీఆర్ఎస్ని సంప్రదించలేదు ఇంతవరకు? వద్దనుకుంటున్నారా లేకపోతే ఏంటి? అలాగే సార్, ఇక్కడ ఇందులో మనం ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా సర్పంచ్ ఎలక్షన్లకు ఎప్పుడు కూడా గుర్తులు ఉండవండి. అలాగే ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి కూడా ఏ పొలిటికల్ పార్టీ ఒక పార్టీ గుర్తున్నది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ తో ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మేము తటస్థంగా ఉంటున్నాం అంటే అది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఎవరికి వేస్తేనే దాన్ని మరి పొలిటికల్ పార్టీగా నువ్వు వేయకపోతే మామూలు సామాన్య ఓటర్ను మనం అడగలేం కదా. నీ ఓటు వినియోగించుకోండి, మీ ఓటు ఎక్కువ వినియోగించి మనం పబ్లిసిటీ చేస్తాం కదా, అంతా అది రాంగ్ మెసేజ్ వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీలు కఠినంగా, ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ నిలబడిన తర్వాత గెలిచిన తర్వాత ఆయన పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఒక స్టాట్యుటరీ బాడీలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండే వ్యక్తులకి జడ్జెస్ కానీ లేకపోతే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు కానీ వీళ్ళకి మనం ఆపాదించలేం. కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని, ఇప్పుడు యూరియా ఉంది, ఆయన ఇందాక చెప్తున్న దాంట్లో మీరు పెట్టిన దాంట్లో బయటలో ఆ యూరియా వాళ్ళ ఓట్ల కింద దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా ఇందాక కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని, ఏ కాంగ్రెస్ పార్టీ ఉన్నా మేము ఇస్తాం 50,000 టన్నులు ఇమీడియట్ గా సప్లై చేస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. అందుకని ఈ రైతుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని యూరియా ఆటోమేటిక్ సప్లై చేస్తారు, దానికి దీనికి సంబంధం లేదు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఎవరైతే తటస్థంగా ఉండదలుచుకున్నారో అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇవాళ ఒక మంచి అభ్యర్థిని సౌత్ ఇండియా నుంచి వచ్చినప్పుడు, ఎందుకంటే ఉపరాష్ట్రపతి అటు నుంచి వైపు ఉన్నారు కాబట్టి, ఇటు సౌత్ నుంచి ఉన్నారు, రాష్ట్రపతి అటు ఉన్నారు కాబట్టి ఇది మన ఆనవాయితీ నడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా రాధాకృష్ణ గారిని, ఎందుకంటే మీరు క్యాండిడేట్ కూడా చూసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, అది నేను అంటున్నది మెయిన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దేశం యొక్క సమగ్రత గురించి పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన హిస్టరీ చాలా ఎక్కువ ఉంది. అది డిబేట్లో అంత ఎక్కువ చెప్పలేం కాబట్టి నేను వెళ్ళట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ తటస్థంగా అనేది మూడో ఆప్షన్ తీసేసి మీరు ఒక మంచి వ్యక్తికి ఓటు వేసి ఇంకొక మాట కూడా చెప్పాలి. సరే, ఓకే, మిగతా విషయాలు ఒకటి. బట్ మీరు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి మీకు ప్రత్యర్థి మాత్రమే కాదు, ఒక శత్రువులాగా అక్కడ ఉంది రాజకీయం. అలాంటి పార్టీకి అలా మీరు ఫోన్ చేసి మద్దతు అడగడం అనేది కొంత ఆసక్తికర పరిణామమే. జగన్మోహన్ రెడ్డిని మద్దతు అడిగి, ఎందుకంటే ఆ కేసులు ఆ గోలంతా ఉంది కాబట్టి ఇప్పటికే బీజేపీ ఇంకా సహకరిస్తోంది జగన్కి అనే చర్చ ఉంది. నేను అనడం కాదు, చర్చ ఉంది అని చెప్తున్నా. ఈ పరిస్థితుల్లో రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మద్దతు అడిగారు అనే దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏం చెప్తారు సమాధానం ఏపీ ప్రజలకి? అలాగే సార్, నేను 1990లో జెడ్పీటీసీగా నిలబడ్డప్పుడు మన అపోజిషన్ అభ్యర్థింటికి నా అపోజిషన్ నిలబడ్డ అభ్యర్థింటికి కూడా వెళ్ళి ఓటు అడిగొచ్చాం. ఎందుకు? మనం ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇల్లుని అవాయిడ్ చేసుకుంటే అటు వెళ్ళాం. ఒక రొటీన్ లో భారతదేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నత స్థానానికి సంబంధించి అన్ని పార్టీలను అడగటం ఆనవాయితీ. మనకి అదొక సిస్టమ్ అనేది ఉంది. అందులో దీనికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారా, బీఆర్ఎస్ లేదా వేరే స్టేట్లో ఇంకా 100 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్రకారం టైం, అంటే ఇప్పుడే కదా నామినేషన్ అయిపోయింది, టైం ఉంది కాబట్టి వచ్చే నెల వరకు. సో అప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ నడుస్తుంది, అడగకపోవడం అనేది ఉండదండి. స్టార్ట్ చేశారు అంతే. ఇంకా అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ అడగడం అనేది మామూలుగా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు అందరినీ మద్దతుగా అడుగుతారు, అందరినీ ఓట్లు అడుగుతారు, ప్రత్యర్థి పార్టీల వాళ్ళని కూడా అడుగుతారు, అంతవరకు ఓకే. బట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు ఆయన వ్యక్తిగత కేసులు కానీ, లేకపోతే సపోజ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న స్కాముల దర్యాప్తులు కానీ, ఇవన్నీ కేంద్రం గుప్పి